వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. శక్తి హస్తం విరూపాక్షం చికివాహనం షడారణం ధారణం రిబలోగం భావయేత్ కుకురద్వయం. ఈరోజు శ్రావణ శుద్ధ పంచమి, నాగుల పంచమి అంటారు. దీన్నే గరుడ పంచమి అంటారు. ఈ యొక్క సర్పశాపం వలన ఆ యొక్క జనమేక మహారాజు గారికి సర్పశాపం వలన వారికి అన్ని సర్ప హోమాలు చేస్తుండగా సర్పాలని పోయి ఆహుతి కావడం, రానున్న కలియుగం లోపల ఈ కలిపురుషుడే ఈ సుబ్రహ్మణ్య స్వామి అవతారం ఎత్తుతారు కదా, మరి ఇది ఎంత ఏందని చెప్పి బ్రహ్మాది విష్ణు దేవతలందరూ కూడా ఆ కశ్యప బ్రహ్మర్షి దగ్గరికి పోయి ఈ సర్పహోమాన్ని ఆపుతారు. అప్పుడు ఈ శ్రావణ శుద్ధ పంచమి నాడే వాళ్ళకు రాజ్యం వచ్చిన రోజు. ఇదే ఉత్సవం నాగుల పంచమి అని అంటారు. ఈ పంచమి రోజు నాడు ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తారో ఏ కోరికలు కాలసర్ప దోషాలు కూడా ఎటువంటివి ఉన్నా కూడా పోతాయి, అన్నీ కూడా పోతాయి అని చెప్పి భక్తులందరికీ నమ్మకం. అదేవిధంగా భగవంతుడు కూడా వాళ్ళందరినీ అట్లనే కాపాడుతూ వస్తూ ఉన్నాడు. నాగపంచమి ఏర్పాట్ల కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ మరియు పోలీసు బందోబస్తు మరియు సేవా సమితి వాళ్ళతో అన్ని ఏర్పాట్లు చేసాము. భక్తులకు ఎలాంటి ఆటంకం కాకుండా క్యూ లైన్లో పంపిస్తాం. ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు ఏర్పాటు చేసాము. టెంట్లు ఏర్పాటు చేసాము, మంచినీళ్ళు వసతి ఏర్పాటు చేసాము. వారికి ఎలాంటి ఇబ్బంది కాకుండా చేసాము. ప్రతి మంగళవారము వచ్చే ఉరుసు నాగమయ్య గుడి అసలు ఎంత చాలా ప్రజలతో రషి కిక్కిల్సి ఉందంటే, నాగుల పంచమని దేవుడి దయ కోసము ఎంతమంది వేచి చూస్తున్నాము. ఇక్కడున్న ప్రజలను చూసి ఆశ్చర్యమవుతుంది. దేవుడి కృప కూడా అంతే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అందరికీ మంచి జరుగుగాక. మన ఊర్లో ఎక్కడైనా నాగమయ్య గుళ్ళు ఉంటాయి, కానీ ఉరుసం నాగమయ్య గుడి ప్రత్యేకత ఏంటంటే, ఇంత దూరమున వచ్చిపోయడం ఏంటంటే, మనం ఎన్నో తరాల నుండి పోస్తున్న గుడి కాబట్టి ఇక్కడికి వస్తే డైరెక్ట్గా నిజంగా నాగమయ్యకి అందినట్టుగా ప్రజలు భావించి వస్తుంటారు. ఉదాహరణకి ఎవరైనా పిల్లలు వచ్చి పోస్తే వాళ్ళ పిల్లలకు మళ్ళీ పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు రిటైర్ అయిన స్టేజ్లో కూడా వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి అలా నిజానికి మా అందరూ సంతానం కలగాలని, వివాహాలు కలగాలని ఎంతోమంది దయ చూపమని వస్తూ ఉంటారు. ఈ ఉరుసు నాగమయ్య గుడి నిజంగా చాలా ప్రత్యేకమైన గుడి. మేము కరీంబాద్ నుండి వచ్చాము. 7కి వచ్చాము. ఇది 100 రూపీస్ టికెట్. 2 అవర్స్ నుండి వెయిట్ చేస్తాం. ఇంకా 2 అవర్స్ అయినా వెయిట్ చేస్తాము. ఈ పవిత్రమైన దేవుడు 25 ఇయర్స్ నుండి మేము పాలు పోస్తున్నాం. పిల్లలు కానీ వాళ్ళకు కంపల్సరీ పిల్లలు అవుతారండి. 11 వారాలు పాలు పోస్తే ఏ కోరికైనా నెరవేరుతుంది. చాలా పవిత్రమైన దేవుడు అండి. మేము ఇక్కడికి రావడానికి మాకు అన్ని జరిగినాయి. ఎందుకంటే పిల్లలు లేకుండా కూడా పిల్లలు రావడానికి కూడా జరిగింది. 36 ఏళ్ళు అవుతాను మేము ఇక్కడికి రావట్టి. 36 ఏళ్ళకు నా కొడుకు కూడా పుట్టడం కూడా వరం పడితే అయింది కానుకో. మేము 7:30కి వచ్చినాం ఇక్కడికి. ఇంకా గంటన్నర పడుతుంది. ఇంకా గంటన్నర పడుతుంది. గంటన్నర పడుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మంచిగా జరిగింది. పాలు పోసేపోతాం. ఏ టైం అయినా ఉంటాం. ఒక పొద్దులు ఉంటాం. ఉండేటోళ్ళు మొత్తానికి ఒక పొద్దు ఉంటారు. ఉండేటోళ్ళు మధ్యాహ్నం అన్నం తింటారు, లేదంటే నైట్ అన్నం తింటారు. అంతే. దేవుడి గురించి వరాలు పడితే వరం ఇస్తాడు దేవుడు. మనం అనుకున్నది వెనక ముందు అవుతుంది, కంపల్సరీగా అవుతుంది. దేవుడు చాలా ఫేమస్. చాలా ఏదనుకుంటే అది అవుతుంది. మేము 18 ఏళ్ళ నుంచి వస్తున్నాము. మేము ముస్లిమ్స్ అయినా ఇక్కడికే వస్తాము. చాలా నమ్మకం మాకు. చాలా ఫేమస్. ఏదనుకుంటే అది అయిపోతుంది. పిల్లలకైనా ఏదైనా వారం వస్తూనే ఉంటాం. కంపల్సరీ వస్తాము. అది చాలామంది అనుకున్నవన్నీ అవుతున్నాయి. చాలా ఫేమస్ దేవుడు. అది కాజాబీ అండి, షేక్ కాజాబీ. ప్రతి మంగళవారం రోజు చాలా ఫేమస్. చాలా మంది వస్తూ ఉంటారు. చాలా అనుకున్నవన్నీ అవుతున్నాయి. ప్రతి మంగళవారం శ్రావణ మాసంలో శ్రేష్టమైంది. చాలా మంచిగా జరుగుతుంది. అన్నీ ఏదనుకున్నా జరుగుతాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.